అసలు ఇది సినిమా రిలీజ్ అయ్యి ఒక పండగ చేసుకున్న వాతావరణం లాగానే ఉంది. మాకు ట్రైలర్ రిలీజ్గా అయితే 100% లేదు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా. పుష్ప ఓల్ అన్న, నాకు అర్థమైతే పుష్ప ఓల్ పుష్ప నాకు తెలియదు. పుష్ప ఓల్ చాలా బాగుందండి. పెట్టారు మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ 24th అన్నీ ఎగిరిపోతున్నాయి. పుష్పాని ఆ హీరోనే బద్దలు కొట్టలేడు తన నెక్స్ట్ సినిమాతో. ఆయన ఇప్పుడు ఆ సినిమాని నెక్స్ట్ ఆ రికార్డ్ని ఆ హీరో నెక్స్ట్ సినిమాతో బద్దలు కొడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. వేరే పేరే ఎత్తుంది ఇక్కడ ఎవరు అవసరం లేదు. దాని వల్ల మొత్తం మాకు ప్రాబ్లం అవుతుంది. మాకని కాదు, అందరి ఫ్యాన్స్కి ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఎంత తెలుసా, చాలా మొత్తం ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిందన్న. ఫైనల్లీ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడైతే మాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుంది అప్పట్లో. ఇప్పుడు ఏం పోస్ట్పోన్ లేదు. డైరెక్టర్ చెప్పి సీన్ అయితే ఇచ్చి పడేసింది అన్న. డైరెక్టర్ చెప్పింది ఇప్పుడైతే పోస్ట్పోన్ కాదు అన్న. డైలాగ్స్ అయితే ఇచ్చి పడేసింది అన్న. మొత్తం డైలాగ్స్ అన్న హరియాల విలమల్లి ఇచ్చి పడేసింది అన్న. మొత్తం హరియాల విలమల్లు అన్న థియేటర్లో సౌండ్ మొత్తం ఇచ్చి పడేసింది. మొత్తం 1000 కోట్లు కాదన్న. ఆ దేవుని దగ్గర వాళ్ళు 1000 కోట్ల కన్నా ఎక్కువనే వస్తాయి అన్న. మాకు 100 కోట్లు 1000 కోట్లు కోట్లతో డబ్బుతో కొలవలేని ఫ్యానిజం క్రేజ్ పవన్ కళ్యాణ్. అది డబ్బుతో మనం మ్యాచ్ చేయలేము. ఆయన క్రేజ్ కానీ ఈజ్ బియాండ్ హీరో, ఈజ్ బియాండ్ హీరోయిజం. ఇప్పుడు ఆయన పొలిటీషియన్. ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా హీరో, ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. డిప్యూటీ సీఎం తర్వాత డైరెక్ట్ మూవీ కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ సీఎంఏ అయితే మరి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు మేము వెయిటింగ్ చేస్తున్నాం సీఎంగా. మేము ఓకే, కానీ మేము కళ్యాణ్ బాబుని ఇప్పటి వరకు చాలా మిస్ అయ్యాం. హరిహర వీరమల్లితో బ్రేక్ ఇస్తున్నాం, వెయిట్ చేయండి కళ్యాణ్ బాబు. ఇప్పటిదాకా మేకను తిన్న పులిని చూశారు, ఇప్పుడు పులిని తినే బొప్పుల్ని చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ ఆసమ్ అండి, చాలా బాగుంది. మేము చాలా వెయిట్ చేస్తున్నాము. అంటే బాబీ థియేటర్లో హరిహర వీరమల్లు ఎలా ఉందంటే ఏం చెప్తాం, అలా ఒక్కొక్క షాటు ఆయనను ఒక్కొక్క సెకండ్ చూపిస్తే మళ్ళా ఆయనను ఒక గంట సేపు చూపించిన ఆ లుక్ వైజ్ ఈ 5 సంవత్సరాల తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఫ్లాప్లు పడ్డ తర్వాత కూడా మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి వర్త్ కాదన్నా. మాకు ఇంకా జూన్ 24 తారీఖు వరకు ఇంక 21 రోజు మాకు పండగనే. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసిండు డైరెక్టర్. అలా ఎలా అనిపించింది అంటే ఎంత వైల్డ్గా, అంత స్టైలిష్గా మేము ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడలేదన్న. గబ్బర్ సింగ్ తర్వాత అంత స్టైలిష్గా, అంత స్మార్ట్గా, ఆ లుక్ వైజ్ వేరే అన్న. స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఈ రికార్డులతో ఈ 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ రికార్డులతో కళ్యాణ్ బాబు ప్రతి ఒక్క రికార్డ్ని అగాపాతాలానికి తొక్కేస్తుండు అంతే. పవన్ కళ్యాణ్ ఈజ్ బియాండ్ హీరో, ఈజ్ పొలిటీషియన్, ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా హీరో, ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. హీరో కంటే ఎక్కువ అది. అంటే హీరో కంటే కూడా పదవి ఎక్కువ. ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. ఇంకా హీరో అనకూడదు, ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను అనమాట. ఒకటే మాట, ఇష్టం రికార్డ్. జ్యోతికృష్ణ గారు ఈ సినిమా నిర్మించారు. థ్యాంక్స్ అండి. ఇది ఏఎన్ రత్నం గారు సినిమా. ఇది 5 సంవత్సరాలు కష్టపడ్డారు ఏఎన్ రత్నం గారికి పడ్డ కష్టానికి ఈ 3 నిమిషాల యొక్క ట్రైలర్ అనేది మా కంటికి చాలా అద్భుతంగా కనబడింది. ప్రతి షాట్లో కూడా జ్యోతికృష్ణ గారు పడ్డ కష్టం కనబడింది. ఆయన పవన్ కళ్యాణ్ చూపించిన విధానం కానీ, ఆయన ఫైట్స్ కానీ, పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా పొందారు. ఆ యొక్క ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కంటికి అసలు మాకు సినిమా ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారే కనబడ్డారు. నిధి అగర్వాల్ గారు కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా చూపించారు జ్యోతికృష్ణ గారు. అలాగే కీరవాణి గారు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్క షాట్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా నీట్గా ఉంది. ఈ సినిమా చరిత్ర రికార్డులను సృష్టిస్తుంది. ఏఎన్ రత్నం గారికి ఖుషి తర్వాత వీరమల్లు అనేది పెద్ద హిట్గా నిలుస్తుంది. అలాగే నార్త్లో కానీ, సౌత్లో కానీ, దేశం మొత్తం మీద పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని హిట్ చేయబోతున్నాం. ఈ సినిమాని ఒక్కొక్క అభిమాని 5-6 సార్లు చూసి ఖచ్చితంగా పెద్ద హిట్ చేసేలాగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఆలోచించే వ్యక్తి. మూవీస్ అనేది తర్వాత ఆయనకి
మూవీస్ ఫ్యాన్స్ని వినోదపరచడానికి ఆనందపరచడానికి మూవీస్ తీస్తున్నారు. ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన రాజకీయ వ్యక్తి పరంగా ఆయన రాజకీయం ఎంచుకున్నాడు. జనాలకి అక్కడ ఏం చేయాలో ఆయన అందుకని మూవీ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిన దానికి కూడా మీరు మస్తు ట్రోల్స్ చేశాడు ఒక్కొక్కడు. ఏ పోస్ట్పోన్ అయినా సరే మేము 24th వస్తున్నాం. మీరు ఏమేమి ట్రోల్ చేశారో ట్రోల్స్తో ఏమైతే మీరు 24th మూవీ బ్లాస్ట్ అవ్వబోతుంది, థియేటర్లో ఒక్కడు కూర్చోడు, పవర్ స్టార్ ఆ నేమ్ ఎంట్రీ అయితే చాలు. మాకు ఆయన ఫోటో పడాలి, ఆయన చూడాలని కాదు. అక్కడ పవర్ స్టార్ అని పడితే థియేటర్లో ఎవరు నుంచోడన్నా థియేటర్ మాత్రం బ్లాస్ట్ అవ్వబోతుంది 24th. గెట్ రెడీ. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ చాలా చాలా వెయిట్ చేస్తున్నాం అన్న మూవీ కోసం. ఈ మూవీ అయిపోయి మళ్ళీ ఓజీ కోసం వెయిట్ చేస్తాం. మాది అదే అన్న ఆశ. ఆయన స్క్రీన్ మీద చూడాలి. ఆ సినిమా ఎలా ఉందో కాదు ముఖ్యం, మాకు స్క్రీన్ మీద చూడడం ముఖ్యం. ఆయన మాత్రం హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు అన్న ఈ మూవీతో, ఓజీ మూవీతో. జై పవర్ స్టార్. అడగండి బ్రో సినిమాలో ఒక్కొక్క షాట్ 100 కోట్లు బ్రో. ఒక్కొక్క షాట్ 100 కోట్లు. పవన్ కళ్యాణ్ లుక్స్ గుద్దవలు ఉన్నాయి బ్రో. ఎవరైతే ట్రోల్ చేసిర్రో, ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిర్రో ఈ సినిమాతోటి ఇంత పెద్ద స్వాడ్ చెప్పిండు బ్రో. సినిమా 24th జూలై రోజు జాతిని దెంగుతున్నాం. ఎవరైతే ట్రోల్ చేసిండో అందరికి జాతిని దెంగుతున్నాం. సినిమా మాత్రం బ్రో పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఆ పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి బ్రో, అన్నీ బాగున్నాయి. చెప్తున్నా సినిమా 10 out of 10 ఉంటుంది పక్కా. ఈ డ్యామ్ షోర్ చెప్తున్నాం. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ కూడా. ఒక్కొక్క సీన్ చెప్తున్నా బ్రో. డైలాగ్స్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసిండు. మెయిన్ దానికోసం వెయిటింగ్. ఆ డైలాగ్స్కి మేము ఏమైనా ఈ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని కొద్దిగా సీట్స్ బాగా హ్యాండిల్ చేయమని చెప్తున్నాం. పక్కా సినిమా రోజు అయితే ప్రతి సీట్ ఇరిగిపోతుంది. ట్రైలర్ వినిపిస్తాయి సౌండ్ ఏమన్నా బ్రో. లుక్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఓన్లీ మాకు సౌండ్ ఓన్లీ లుక్స్ మాత్రమే. 3 times వేసిరు బ్రో. ఫస్ట్ టైం వేసిరు ఏం వినిపించలే, సెకండ్ టైం వేసిరు ఏం వినిపించలే, థర్డ్ టైం ఎలా ప్రశాంత్ కూర్చొని చూడమని చెప్పారు. ఒక్క ముక్కు వినిపించలే. అది యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మాట వినిపించదు. ఇంటికి వెనక మళ్ళీ చూస్తుంది. 3 నిమిషాల ట్రైలర్కి లోన రచ్చరచ్చగా ఉంది. డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి డేట్ మారదు, హిట్ ఇండస్ట్రీ హిట్ పక్కా ఈసారి అని చెప్పారు. డేట్ మారదు, రికార్డు మట్టికి మారిద్దన్నారు. రికార్డు 100%. నేను ఒకటే చెప్తున్నా, ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది. ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారి విషయం, ఆయన బాల్ కిందకి వేస్తే పైకి ఎలా వస్తారో, ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ తోటి ఎలా వచ్చారో 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అనుకున్నాం. లోన అద్భుతం మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా థియేటర్లందరికీ, ఓజీ అంటున్నారు. ఓజీకి కాదు, ఈ హరిహర వీరమ్మలకి స్క్రీన్లు చిరిగిపోతాయి. దయచేసి 100% మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి. 150 నుంచి 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అని అప్పుడు సమంత గారు అన్నారు. అట్లానే ఫ్యాన్ బేస్ అసలు మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక్కటే చెప్పేది, దయచేసి స్క్రీన్లు చించకండి, సీట్లు చించకండి. మన సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. మన ఫ్యాన్స్ అందరూ చాలా సక్రమంతో ఉండాలి. సో ఈసారి ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు పక్కాగా స్క్రీన్లు చిరిగిపోతాయి అనుకున్నాం. దయచేసి అదొక్కటి చేయకండి. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు.